నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభను నిర్వహించి 11 నెలల్లో నేను ఎంతో విజయం సాధించినాననే విషయాన్ని మాట్లాడుతూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సభలలో 40 నుంచి 50 సార్లు కేసీఆర్ గారిని ప్రస్తావిస్తూ అతన్ని తిట్టుకుంటూనే మాట్లాడడం జరిగింది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడగదలుచుకున్నాం, అసలు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఇవాళ అదే వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఎన్నికల ముందు వరంగల్లో అదే రైతు డిక్లరేషన్ అనే సభను పెట్టి అక్కడ రాహుల్ గాంధీ గారితోని రైతు డిక్లరేషన్ సభను నిర్వహించిన మీరు ఇవాళ రైతులకి ఇచ్చిన ఏ హామీలను మీరు నెరవేరకుండా ఇవాళ అక్కడ ఏదో ఇందిరా మహోత్సవాలని నిర్వహించుకుంటా ఇవాళ కేటీఆర్ గారిని తిట్టడానికే మీరు సభ నిర్వహించినట్టుగా ఉంది. ఇవాళ మీరు మీకు కేసీఆర్ గారికి ఎలాంటి పొంతన లేదు. అసలు కేసీఆర్ గారి పాలనలో రైతులందరూ చాలా సంతోషంగా సంక్షేమ పథకాలు అందుకుంటూ చాలా ఆనందంగా జీవిస్తున్న పరిస్థితి. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన 11 నెలలలో రైతులకు రైతు బంధు మిస్ అయింది. ఇప్పుడు వరకు కౌలు రైతులకు రైతు బంధు లేదు, అసలు రైతులకు రైతు బంధు లేదు. ఇంకా రైతు రుణమాఫీ అంటే రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి దాన్ని పంగనామాలు పెట్టడం జరిగింది. ఇవాళ 10,000 రూపాయల రైతు బంధు కాదు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పి 10,000కే ఇచ్చే గతి లేకుండా పోయింది. ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పుకుంటా ఇవాళ కేసీఆర్ గారిని తిట్టడానికే మీరు సభ నిర్వహించినట్టుగా ఈ జనం అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి ఎన్ని దొంగ నాటకాలు ఆడినా జనాలు మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు 11 నెలల్లో ఏ కార్యక్రమాలను తీసుకున్నా ఆ కార్యక్రమం పూర్తిగా విఫలమవుతుండడంతో మీ ఫ్రస్ట్రేషను పూర్తిగా నిన్న చూస్తే మీ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనే విషయాన్ని నిన్న అర్థమవుతూ ఉంది. మీరు ఫ్రస్ట్రేషన్లో ఒక సీఎం హోదాలో ఉండి కూడా మీరు పూర్తిగా ఒక చిల్లర మాటలు మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తే చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా మీరు కేసీఆర్ గారిని మీ మొక్కలను మళ్ళీ మొలకెత్తకుండా అసలు కేసీఆర్ గారు మొక్కలతో పోల్చడం ఏంది? అతను ఒక మహావృక్షం. ఆ మహావృక్షాన్ని మీరు మొలకెత్తకుండా చూసుకోవడం ఏంటి? ఇంత చిల్లర మాటలు మాట్లాడడం చాలా అంటే చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు మీ బుద్ధి తెచ్చుకోవాలి. యాక్చువల్గా మీరు రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి. అదేవిధంగా కౌలు రైతులతో పాటు రైతులకు కూడా ఎకరాకి 15,000 రూపాయలు మీరు రైతు భరోసా అని చెప్పిన రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా వృద్ధులకు 4,000 పింఛన్ను ఇవ్వాలి, వికలాంగులకు 6,000 పింఛన్స్ ఇవ్వాలి, వెంటనే నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇవ్వాలి. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడమే తప్ప మీరు ఇప్పుడు వరకు ఈ 11 నెలల్లో సాధించినందంటూ ఏమీ లేదని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.